మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలు అయితే అందిస్తుందో దానికి సంబంధించి ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి పైన మనం చూసుకున్నట్లయితే వారు రిలీజ్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ 9553300009 అనమాట. ఈ నెంబరు ఓకే చేస్తే మీకు ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ నెంబర్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఆల్రెడీ నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను నా దాంట్లోని ఏపీ వాట్సాప్స్ గవర్నెన్స్ అని. సో మీకైతే ఈ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. ఆ లోగో మీద అయితే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా దీని మీద అయితే క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఫస్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు హాయ్ అని మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా అయితే పంపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలను పంపిస్తుంది అనమాట. అక్కడైతే ఎంచుకోండి అని చెప్పేసి పంపించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వారు హాయ్ అని చెప్పేసి పంపించాలన్నమాట. హాయ్ అని పంపిస్తే నెక్స్ట్ ఇక్కడ మనకి రిప్లై అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రిప్లై అయితే వస్తుంది. దానికి సంబంధించి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సేవలను ఎంచుకోండి అనే దగ్గర సేవలను అయితే దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటుంది. ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు దేవాదాయ బుకింగ్ సేవలు, ఫిర్యాదులు పరిష్కార సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, అండ్ నెక్స్ట్ మనకి సీఎంఆర్ఎఫ్ సేవలు, సిడిఎంఏ సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు. ఇక్కడ మనం రెవెన్యూ సేవలకు సంబంధించి చూద్దాం. రెవెన్యూ సేవలు క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ రెవెన్యూ సేవలకు సంబంధించి వస్తుంది. ఇక్కడ రెవెన్యూ సేవల దగ్గర మళ్ళీ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చింది కదా. దీనికి సంబంధించి మనం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ నిర్ధారించండి అనే దగ్గర మనం నిర్ధారించాలన్నమాట. ఇక్కడ నిర్ధారించిన దగ్గర మనకి సేవను ఎంచుకోండి అయితే అక్కడ సబ్మిట్ అయ్యింది. దానికి సంబంధించి మరొక బాక్స్ అయితే మనకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇలా నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సేవలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అనేక సేవలు అయితే వస్తాయన్నమాట. దానిపై సేవలను అన్వేషించండి అనే దగ్గర సేవలను ఎంచుకోండి అనేది అంటుంది. అక్కడైతే మనం సేవలను ఎంచుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మనం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునః జారీ అని ఉంది కదా, దాని క్యాస్ట్కి సంబంధించి మనం దాని అయితే ఓకే చేసుకున్నాం. ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ దయచేసి మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని చెప్పేసి వస్తుందన్నమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ని నిర్ధారించండి అనే దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఆధార్ నెంబరు ఎవరి పేరునైతే ఈ సర్టిఫికేట్ తీసుకుందాం అనుకుంటారో వారి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ని నిర్ధారించండి అనే దగ్గర అయితే మీరైతే ప్రెస్ చేసినట్లయితే సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తండ్రి పేరు, మతం, విద్యార్హత, వైవాహిక స్థితి, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత వివరాలు నిర్ధారించండి అనే దగ్గర అయితే మీరైతే ప్రెస్ చేయాలన్నమాట. అవన్నీ ఇచ్చిన తర్వాత కింద సమర్పించండి అని వస్తుంది. అది ఓకే చేసిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా అయితే వెళ్తుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ను పునఃజారీ చేయడానికి త్వరగా మరియు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రక్రియను పూర్తి చేయడానికి దయచేసి సూచనలు అయితే అనుసరించండి. ప్రక్రియ కింది విధంగా ఉంటుంది. ప్రాథమిక వివరాలను నవీకరించండి. అదే ఒకటనమాట మనకి. అదేవిధంగా దరఖాస్తు పత్రాన్ని నింపండి. 3 దరఖాస్తుదారు లేదా వారి తల్లిదండ్రుల గుర్తింపు పత్రాన్ని PDF రూపంలో అప్లోడ్ చేయండి. దయచేసి మీరు గుర్తింపు పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి అని చెప్తున్నారు. అంటే ముందుగానే మీరు ఫోటో తీసుకొని ఫోన్లో ఫోటో తీసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. ఇక ఆన్లైన్ చెల్లింపులు దయచేసి మీరు ఆన్లైన్లో చెల్లించగలరని చెప్పేసి నిర్ధారిస్తున్నారు. సో ఇప్పుడు మొత్తం 4 స్టెప్పుల్లో మీరైతే ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. అంటే ముందుగా మీ ప్రాథమిక వివరాలను అయితే ఇందులోని కరెక్ట్గా ఉండలేదు చూసుకోవాలి. తర్వాత దరఖాస్తు పత్రాన్ని నింపాలి. 3వదేమో మనకి PDF అయితే ఆ ఫోటో తీసుకొని మనం PDFలో కన్వర్ట్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫైనల్గా డబ్బులు చెల్లించిన తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. ముందుగా మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కింద ఉంది కదా గ్రీన్ కలర్లో, దాని మీద అయితే ప్రెస్ చేయండి. అయితే మనకి చిరునామాలో మనం చూసుకుంటే ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా 2 ఒకటి అయితే ఇక్కడ టిక్ బాక్స్ మీద అయితే ఓకే చేసుకుంటే సరిపోతుంది. ఓకే చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా కింద కొనసాగింపు ఉంది కదా దాని మీద అయితే మీరు ప్రెస్ అయితే చేయండి. ఇక్కడ ఫైనల్గా మీకు దరఖాస్తు సంబంధించి ఒక నెంబర్ అయితే వస్తుంది. అదేవిధంగా చిరునామా రకం ఏంటి, శాశ్వత చిరునామా,
ప్రస్తుత చిరునామా 2 వస్తుందన్నమాట. వాటి మీద అయితే మీరు ఓకే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏ చిరునామాలు అయితే ఉంటున్నారో ఆ చిరునామాని అయితే ఓకే చేసుకోవచ్చు. ప్రస్తుత చిరునామా మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో దాన్ని ఇచ్చుకోవచ్చు, లేదంటే శాశ్వత చిరునామా ఏదైతే ఉందో పర్మనెంట్గా అది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. దాని మీద ఓకే చేస్తే కింద డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అయితే మీరు ఇలాగా మీ గ్రామం లేదా వాటికి సంబంధించి ఏ ఊరైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారో తర్వాత మళ్ళీ జారీ చేయడం గల కారణం ఏంటని అడుగుతుంది. దానికి సంబంధించి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాని మీద క్లిక్ చేయగలనే మనకి విద్యా సంస్థలో ప్రవేశం పొందడానికి, ఉపాధి కోసం, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు లేదా సబ్సిడీలు సౌకర్యాల కోసం, లేదంటే ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర పథకాల కింద విద్య, ఇల్లు లేదా వ్యాపార రుణం కోసం, పేరు దిద్దుబాటు కోసం, ఇలాగ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మీరు ఏదో ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది వర్తిస్తుందో దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ దరఖాస్తులు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ దరఖాస్తుదారులతో సంబంధం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. మీరే దరఖాస్తు చేసుకుంటే సెల్ఫ్ అని పెట్టుకుంటారు, లేదా మీ ఫాదర్ గారిది ఆల్రెడీ ప్రూఫ్తో పెట్టినట్లయితే మీరు సన్నాన్ని పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. వారి ప్రూఫ్తో, అంటే వాళ్ళ ప్రూఫ్తో మీ ఫాదర్ కానీ మదర్ కానీ పెట్టుకుంటే వారికి మీరు ఏమైతే అదైతే ఓకే చేస్తారు. ఆ సెల్ఫ్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది అనమాట. డివోర్స్ డాటర్, సిస్టర్ డాటర్, అదేవిధంగా సన్ ఇన్ లా, గ్రాండ్ లా డాటర్, ఇలా మీరు ఏ రిలేషన్ అయితే, అంటే ఎవరి పేరు మీద అయితే మీరు ప్రజెంట్ మీకు మీరుగా పెట్టుకోవడానికి సర్టిఫికేట్స్ మీ దగ్గర, అంటే ఇప్పుడు ఏదైతే మీరు అప్లోడ్ చేశారో అది మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఓన్గా సెల్ఫ్ అని పెట్టుకుంటారు, లేదా మీ తల్లిదండ్రుల నుంచి లేదా మీ గార్డియన్ నుంచి ఎవరైతే మీరు వాళ్ళ పేరు మీద అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో వారికి సంబంధించి మీరు ఏమవుతారో వారికి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి పేరు మీద పెట్టుకున్నట్లయితే సిస్టర్, ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీరు డాటర్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఫాదర్ అని పెట్టుకోవచ్చు, రిలేషన్ ఏదైతే మీ ఫాదర్కి దానికి, సన్ అయితే సన్ను, మ్యారీడ్ డాటర్ అయితే మ్యారీడ్ డాటర్, ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని అయితే మీరు పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్గా వివరాలను నిర్ధారించడానికి అక్కడైతే క్లిక్ చేయండి కింద గ్రీన్ కలర్లోని. ఫైనల్గా మీ వివరాలన్నీ ఇక్కడ కింద పైకి స్క్రోల్ చేసి ఈ విధంగా కనబడతాయి. నేను సమర్పించిన సమాచారం పత్రాలు నా సమ్మతితో ఉన్నాయని మీరు ధృవీకరించబడుతున్నా అంగీకరించబడుతుందని చెప్తున్నారు. కింద ఏదైతే చెక్ బాక్స్ ఇచ్చారో ఈ 2 కూడా చెక్ బాక్స్ అయితే మీరు పెట్టాలన్నమాట. సో పెట్టిన తర్వాత సమర్పించడం వస్తే అక్కడైతే క్లిక్ చేయాలి. సో అది ఓకే చేసిన తర్వాత, అది క్లిక్ చేసిన తర్వాత దయచేసి దరఖాస్తుదారు లేదా అతను లేదా ఆమె తల్లిదండ్రుల గుర్తింపు కార్డును, ఐడి ప్రూఫ్ను అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. గమనించిన ఇక్కడ గుర్తింపు పత్రం PDF రూపంలో మాత్రమే ఉండాలని చెప్తున్నారు. అది కూడా పరిమాణం 1 MB కంటే తక్కువగా ఉండాలని కూడా చెప్తున్నారు అనమాట. అంటే ముందుగా మీరు ఏదైతే మీ తల్లిదండ్రులు పెడుతున్నారో, మీ ఫాదర్ పెడితే వారిది, లేకపోతే మీ హస్బెండ్ పెడితే ఎవరిదైతే పెడుతున్నారో, లేదు మీదైతే మీది, ఎవరిదైతే పెడుతున్నారో వారిది అయితే ఇందులో ఫోటో తీసుకొని ఫోన్ ద్వారా దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో తీసుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లోని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని 1 MB కంటే తక్కువ ఉండేలా సైజ్ అయితే చూసుకొని దాన్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏదైతే సైజ్ చేసుకొని పెట్టుకుంటామో ఆ డాక్యుమెంట్ని మనం ఈ వాట్సాప్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సెండ్ అని, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడైతే ఉందో లొకేషన్లో ఓకే చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీ వివరాలు విజయవంతంగా సేవ్ చేయబడ్డాయి, చెల్లింపులు కింద అందించబడ్డాయి, చెల్లింపు వివరాలు, సేవా ఛార్జీలు, మొత్తం ఛార్జీ, ఈ విధంగా చెల్లింపును పూర్తి చేయడానికి దయచేసి చెల్లింపుపై క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంటుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే పేమెంట్ అయితే చేయాలన్నమాట. పేమెంట్ చేస్తే మళ్ళీ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు పేమెంట్ మీద అయితే మనం క్లిక్ చేద్దాం. సో పేమెంట్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ధృవీకరణ పత్రం దగ్గర మీరు చూసుకున్నట్లయితే ధృవీకరణ పత్రం దగ్గర పే అండ్, సో ఇక్కడ రివ్యూ అండ్ పే దగ్గర క్లిక్ చేస్తే మనకి రివ్యూ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి 40 రూపీస్ అనమాట. ఇక్కడ కంటిన్యూ దగ్గర ప్లే చేస్తే కంటిన్యూ దగ్గర క్లిక్ చేసామంటే మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ కంటిన్యూ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏ యాప్స్ అయితే ఉన్నాయో మీ దాంట్లో యాప్స్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో మీది గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, పేటిఎం అయితే పేటిఎం, అదేవిధంగా వాట్సాప్తో కూడా చేయొచ్చు. నెక్స్ట్ దాంతోపాటు మోర్ యూపీఐ యాప్స్, ఇంకా వేరే యాప్స్ మీరు వాడుతున్నట్లు ఆ యాప్స్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మీరు చూసుకున్నట్లయితే పే విత్ ఫోన్పే, అంటే ఏదైతే మీరు యాప్ సెలెక్ట్ చేసుకుంటారో దాంతో అయితే వస్తుందన్నమాట పే విత్ అని చెప్పేసి. అక్కడైతే మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ పేమెంట్ అయితే మీరు చేసేయచ్చు. సో పేమెంట్ చేసినప్పుడు ఈ విధంగా అయితే అవుతుందన్నమాట పేమెంట్ కంప్లీట్ అని. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో అప్పుడు మనకి సర్టిఫికేట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ధన్యవాదాలు, చెల్లింపులు అయితే పూర్తయినని చెప్తుంది. కింద మనకి సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ ఉంది, అక్కడైతే డౌన్లోడ్ చేయాలి. సో అలా డౌన్లోడ్ అని కొట్టిన దగ్గర డౌన్లోడ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ సర్టిఫికేట్ అయితే మీరు చూసారు కదా, సర్టిఫికేట్ అయితే వచ్చిందనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఇక్కడ అఫీషియల్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిన క్యాస్ట్ ఇన్కమ్
ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనమాట ఇది. సో కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మూడాట్లకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట ఇది. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, నేటివిటీకి సంబంధించి, కమ్యూనిటీకి సంబంధించి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది కదా, ఇక్కడ కొత్తగా క్యూఆర్ కోడ్ని అయితే తీసుకొచ్చారు. ఈ క్యూఆర్ కోడే మనకి అసలైందనమాట. సో ప్రభుత్వం దీన్ని అయితే స్కాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఇది కరెక్టా కాదని, ఒరిజినల్ కాదని. సో ఇది మనకి ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ చేతిలోనే మీరే ఇవైతే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే మీరు ఏదైతే ప్రూఫ్ పెడుతున్నారో అది పీడిఎఫ్లోకి ఏ విధంగా మార్చుకోవాలి, నెక్స్ట్ 100 కేబీకి ఏ విధంగా 100 MB లోపు ఎలా ఉండాలి అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ పీడిఎఫ్ కన్వర్ట్ అని కొట్టండి. పీడిఎఫ్ కన్వర్టర్ అని కొట్టారంటే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి పీడిఎఫ్ కన్వర్టర్ అని ఉంది కదా. సో ఇలా పీడిఎఫ్ కన్వర్టర్ అని వచ్చిన దగ్గర సో మనకి ఆన్లైన్ టు పీడిఎఫ్ అనేది ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో అందులో అయితే చేసుకోండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఉంటుంది. సెలెక్ట్ ఫైల్ దగ్గర ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎందులో అయితే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ కెమెరా పెట్టి ఫోటో తీసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఫైల్స్ మీరు ప్రజెంట్ ఫోటో తీసేసుకున్నట్లయితే ఫోన్లోని ఆ ఫైల్స్ ఎక్కడున్నాయి అది కూడా చూసుకోవచ్చు అనమాట. ఆ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా, ఆ ఫైల్స్ ఏదైతే ఫైల్ ఆ ఫైల్ని అయితే ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందకు వచ్చినట్లయితే కన్వర్ట్ అని ఉంటుందన్నమాట. కన్వర్ట్ అయితే కొట్టండి. కన్వర్ట్ అయితే కొట్టిన తర్వాత ఈ విధంగా కన్వర్ట్ అయితే అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీ ఫైల్ అనేది సో మీకు అతను డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కన్వర్ట్ అయ్యి ఆల్రెడీ డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా ఈ విధంగా పైన అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో అయిపోయినట్టే మీరైతే వెనక్కి వచ్చేయచ్చు. సో చూసారు కదా ఈ విధంగా మీకు మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీ చేతిలోనే ఉంటుంది. సో ఈ జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఒక లైక్ చేయండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో